నమస్తే వీధిని స్వాగతం. లక్ష్యం సమాజేతం. గత 44 రోజులుగా కూడా లాక్డౌన్ ప్రకటించడం వల్ల రాష్ట్రంలో అన్ని వర్గాల వాళ్ళకు కూడా మరి తినడానికి తిండి లేదు, కూరగాయలు లేక మనం చూస్తూనే ఉన్నాం. వీళ్ళందరినీ కూడా మరి సేవ దృక్పథంతో ఆదుకోవాలని చాలా సంస్థల ముందుకు వచ్చాయి. ప్రస్తుతం చిలకనగర్ డివిజన్లో ఉన్నటువంటి బీరాబగడ్డలో ఉన్నాం. మరి ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ అయినటువంటి బన్నాల ప్రవీణ్ ముదిరాజు, మరి అలాగే చూస్తే కౌకొండ జగన్ అండ్ బజార్ జగన్, వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఇలా మారి సంస్థ మరి థర్డ్ జెండర్ అయినటువంటి వాళ్ళకి ఈరోజు మరి ఎక్కువ మోతాదులో 25 కిలోల బియ్యము మరి దానికి తగ్గట్టుగా సంబంధించినటువంటి వస్తువులన్నీ ఇచ్చారు. వారిని అడిగి మరి కొన్ని తెలుసుకుందాం. చెప్పండి సార్ ప్రవీణ్ గారు, ఈరోజు చూస్తే ఇక్కడ పెద్ద మొత్తంలో ఇస్తున్నారు సంస్థ ద్వారా, ఎలా అనిపిస్తుంది సార్? నిజంగా కూడా చాలా సంతోషదాయకంగా ఉన్నది. ఎందుకంటే ఇవాళకి ఒక 44 రోజులు అయింది లాక్డౌన్ అయ్యి. మరి కేంద్రం కంటే కూడా నిజంగా ముందుగా ఆలోచన చేసి మరి కేసీఆర్ గారు ఏదైతే లాక్డౌనే దీనికి కరెక్ట్ అయిన పరిష్కారం అని చెప్పేసి వారు ఏదైతే మరి ముందుకు వచ్చారో ఆ లాక్డౌన్ తోటి మరి నిజంగా కూడా చాలా సంతోషంగా ఉన్న విషయం ఏంటంటే ఎన్జిఓస్ అందరూ కూడా మరి వీళ్ళని గ్రహించి నిరుపేదలకు సహాయం చేస్తే ఈ టైంలో నిజంగా మరి నిజమైన పుణ్యం వస్తుందన్న ఉద్దేశంతో మరి ఈరోజు ఏదైతే మారీ ఫౌండేషన్ వారు నిజంగా పెద్ద ఎత్తున ఒక 25 కిలోల బ్యాగు మరి నెలకు సరిపోయే అనేటువంటి నిత్యావసర వస్తువులు, అది మీకు చింతపండే కానివ్వండి, మరి అదేవిధంగా నూనె, పప్పులు, ఉప్పులు, మిరపకాయలు అన్నీ ప్రతి ఒక్కటి కూడా ఒక 1 మంత్కి సరిపోయేంత అవన్నీ తీసుకొని వారు ముందుకు వచ్చినందుకు ప్రత్యేకంగా మరి మారీ ఫౌండేషన్ వారికి కూడా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నారు. మాకు మరి ఈ సహకారము సత్యనారాయణ గారితో మరి అదేవిధంగా జ్యోతి గారితో వాళ్ళు అందినందుకు చాలా సంతోషంగా ఉన్నది. మరి ఇవన్నీ కూడా ఆర్గనైజ్ చేసేందుకు మరి మా నాయకులు మరి బజార్ జగన్ గారు, మరి కౌకొండ జగన్ గారు, మరి అదేవిధంగా మా టీఆర్ఎస్ నాయకులు చాలామంది కూడా రోజు కూర్చొని మరి ఎవరు నిరుపేదలు ఉన్నారో ఎక్కడి నుంచి మాకు ఏ మెసేజ్ వచ్చి మాకు ఇక్కడ నిత్యావసరాలకు ఇబ్బంది అవుతుందని చెప్పినప్పుడల్లా మరి వారిపైన ఎక్సర్సైజ్ చేసి మరి ఎట్లా ఇస్తే బాగుంటుంది, ఏ ఆర్గనైజేషన్ వాళ్ళు అప్రోచ్ అయితే బాగుంటుందని చెప్పేసి ఒక 4-5 ఆర్గనైజేషన్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళని అప్రోచ్ అయ్యి మరి ఇక్కడ ఇది ఉన్నది సార్ అని చెప్పడంతో వారు ఇవాళ మారీ ఫౌండేషన్ వాళ్ళు మరి థర్డ్ జెండర్ అయినటువంటి వాళ్ళకి మేము ఇస్తాం సార్, ఎందుకంటే షాపులు క్లోజ్ అయిపోయినాయి, వాళ్ళు భిక్షాటన చేసుకోవడానికి కూడా ఇబ్బందికరంగా ఉన్నది కాబట్టి వాళ్ళు ఎక్కడ బయటికి వెళ్ళినా ఏమీ ఎవరు ఇచ్చే పరిస్థితి లేరు కాబట్టి మరి వారికి మారీ ఫౌండేషన్ నుంచి వచ్చినందుకు మరొకసారి ప్రత్యేకంగా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మన ఫిజికల్ హ్యాండిక్యాప్కి ఇచ్చారు, ఈరోజు ట్రాన్స్జెండర్ అంటే వీళ్ళని ఎలా మీరు రెక్టిఫై చేస్తున్నారు, వీళ్ళకి ఇవ్వాలన్న ఆలోచన ఎలా వస్తుంది? అంటే ఒకటి మా ఉద్దేశం కూడా ఒకటి ఏంటంటే ప్రభుత్వం 12 కిలోల బియ్యము మరి 1500 రూపాయలు ప్రతి ఒక్కరికి, ప్రతి పేద ప్రజలకి, మరి అదేవిధంగా వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ మరి ఇచ్చుకుంటా పోతా ఉన్నది. మరి అందులో భాగంగా నిజంగా ఇంకా కూడా నిరుపేదలు ఎవరైతే ఉన్నారో అందులో మేము సెగ్రిగేట్ చేసి మేము అందరం కూర్చొని మరి మా నాయకులు బజార్ జగన్ గారు, మరి అదేవిధంగా కౌకొండ జగన్ గారు, మరి కొండలరెడ్డి గారు, మరి రవీందర్ గారు, అట్లా మేము ఒక 10-15 మంది లీడర్లం రోజు సాయంకాలం ఒక దగ్గర మరి గ్యాదర్ అయ్యి మరి అక్కడ మాట్లాడుకొని మరి అక్కడ నిజంగా ఎవరికి అవసరమైన సంగతి కొంచెం మేము డిస్కస్ చేసి దాంట్లో భాగంగా మరి వీళ్ళకి ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి ఫస్ట్ ఈ హ్యాండిక్యాప్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు మూవ్ కావడానికి కూడా కష్టంగా ఉంటుంది కాబట్టి మరి హ్యాండిక్యాప్ వాళ్ళకి ఇస్తే బాగుంటుందని చెప్పేసి ఫస్ట్ హ్యాండిక్యాప్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. మరి మంత్రి గారి సమక్షంలో మల్లారెడ్డి గారు వచ్చారు. మల్లారెడ్డి గారు మరి అదేవిధంగా ఉప్పల్ ఎమ్మెల్యే బేది సుభాష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి వాళ్ళ చేతుల మీదుగా మరి ఆ రోజు ఈ హ్యాండిక్యాప్ వాళ్ళకు ఒక 100 మందికి సేమ్ ఇలాగే నిత్యావసర వస్తువులు ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా దాని తర్వాత ట్రాన్స్జెండర్ వాళ్ళు కూడా మరి మా బజార్ జగన్ గారి ద్వారా, మరి అదే కౌకొండ జగన్ గారి ద్వారా మరి వాళ్ళు అప్రోచ్ అయ్యి అన్న మరి మీరు అక్కడక్కడ ఇస్తున్నారు, సోషల్ మీడియాలో మేము చూస్తూ ఉన్నాము, మరి మాకు కూడా సాయం చేస్తే బాగుంటుందని చెప్పేసి మరి వారు ముందుకు రావడము, మరి అదే విషయాన్ని మరి మా కమిటీలో డిస్కస్ చేసి మరి ట్రాన్స్జెండర్ వాళ్ళకు కూడా ఇస్తే బాగుంటుంది. కానీ ట్రాన్స్జెండర్ వాళ్ళకి ఇస్తే కనుక మరొక 4 రోజులకు సరిపోయే ఆర్గనైజేషన్ ఎవరైనా ఇస్తే కనుక వాళ్ళని అప్రోచ్ అయిదామన్న ఇంటెన్షన్ తోటి మరి సత్యనారాయణ గారి సహకారం తీసుకుంటూ మరి ఈరోజు మారీ ఫౌండేషన్ ద్వారా వారికి ట్రాన్స్జెండర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇదే లెక్కలో ఇంకా కొన్ని వేరే వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి ఒక కాన్సెప్ట్ చేసి పెట్టుకున్నాం, లిస్టు చేసుకుని పెట్టుకున్నాం. మరి మా 29th వరకు ఏదైతే కేసీఆర్ గారు 29th వరకు లాక్డౌన్ని పొడిగించారు కాబట్టి ఆ 29th వరకు కూడా ఎవరెవరికి నిజంగా నీడీ పీపుల్ ఉన్నారో వాళ్ళకే ఇవ్వాలన్న ఇంటెన్షన్ తోటి బైఫర్కేట్ చేసుకొని సెగ్రిగేట్ చేసుకొని ముందుకు పోతున్నాము. అది సాగుతామని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. మారీ ఫౌండేషన్ సభ్యులు సత్యనారాయణ గారు ఉన్నారు, వారిని తెలుసుకుందాం. చెప్పండి సార్, ఎలా అనిపిస్తుంది ఈ యొక్క ఆనందాన్ని మీరు ఎలాగా తెలియజేస్తారు? ఇది అనుకోని ఉపద్రవం అండి. ఆ విధంగా ఒక కోవిడ్-19లో ఎవరైతే అందరూ బీదవాళ్ళు, ఎస్పెషల్లీ వికలాంగులు, ట్రాన్స్జెండర్సు, ముసలి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళని రకరకాలుగా ఎవరైతే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద చేయూతనివ్వడానికి ముందుకు వస్తున్నారో వారిని ఎవరైతే ఆ రిసోర్స్ ఇస్తున్నారో వాళ్ళని నీడీ పర్సన్స్ నిజంగా సమాజంలో ఎవరైతే ఇబ్బంది పడుతున్న వాళ్ళని చేర్చాలనే ఉద్దేశంతో మాలాంటి సామాజిక సంస్థలు మారి కానీ, భూమిక, B2AC ఫౌండేషన్, ఇంకా ఇతర సంస్థలు, యాప్ ఇలాంటి ఏదైతే సంస్థలు ముందుకు వస్తున్నాయో ముందుకు వచ్చి వాళ్ళు నీడీ సంస్థలకు చేయాలనే ఉద్దేశంతో ఐడెంటిఫై చేసిన బస్తీలు వాటిని లోకల్ లీడర్షిప్, లోకల్ ఎవరైతే భాగస్వాములు అవుతున్నారో వాళ్ళ ద్వారా చేస్తూ ఇంప్లిమెంట్ చేయడానికి ముందుకు వచ్చానండి. దీంట్లో భాగంగా ఉప్పల్లోని బీరప్పగడ్డలో
ఎస్పెషల్లీ మోస్ట్ మార్జినల్ కమ్యూనిటీ అయిన థర్డ్ జెండర్ ట్రాన్స్జెండర్స్ వాళ్ళకి ప్లస్ వికలాంగులకి ఇప్పటి వరకు దాదాపు ఒక 260 మంది వరకు వివిధ సంస్థల నుంచి మేము సహాయంతో ఇవ్వగలిగాము. ఇక ముందు కూడా ఇంకొక 400-500 ఇవ్వడానికి ఉప్పల్ కాన్స్టిట్యుయెన్సీకి మేము ముందుకు వస్తున్నాము. ఎస్పెషల్లీ ఏదైతే మోర్డు హైదరాబాద్ డివిజన్స్లలో చాలా బ్యాక్వర్డ్గా ఉన్న ఏరియాలలో ఉప్పల్ కూడా ఒకటి. దాన్ని దృష్టిలో పెట్టుకొని కోవిడ్ కింద ఇబ్బంది పడొద్దు, ఎవరైతే స్టేట్ సీఎం గారు కానివ్వండి, పిఎం గారు కానీ వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారో, ఎవరైతే బీదవారు కానీ, మార్జినల్ పీపుల్ కానీ, మైగ్రెంట్స్ కానీ ఇబ్బంది పడొద్దు, వాళ్ళకి చేతనంత ఓవరాల్ చేయుతాడు నేను ఇచ్చిన పిలుపు మేరకు అందరూ భాగస్వాములై కలిసి పనిచేస్తున్నాము. ఇది చాలా సంతోషదాయక విషయము. వీళ్ళందరూ దాన్ని చేసుకొని ఉపయోగించుకొని వాళ్ళు ఈ కోవిడ్ నుంచి ముందుకు అంటే కోవిడ్ నుంచి బయటపడి అందరూ దీని నుంచి బయటపడి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం. అలాగనే మరి ఈరోజు సరుకులు తీసుకున్నటువంటి నేత గారు ఉన్నారు, ఎలా అనిపిస్తుంది? స్వచ్ఛంద సంస్థ ద్వారా మరి చిలకన్న గారు ప్రెసిడెంట్ అయినటువంటి ముదిరాజు గారికి మీరు ఎలాంటి ధన్యవాదాలు తెలియజేస్తారు? థ్యాంక్ యూ సో మచ్ అండి. మేము ఇప్పుడు 2 నెలల నుంచి అసలు ఇంట్లోకి వెళ్ళి కూడా బయటికి పోని పరిస్థితి అండి మాది. మేము ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్తేనే షాప్లో ఏదన్నా ఓపెనింగ్ ఉంటేనే మేము పోయే పరిస్థితి. ఇప్పుడు అట్లాంటి పరిస్థితి లేదు కాబట్టి మమ్మల్ని అర్థం చేసుకొని పెద్దలు ముందుకు వచ్చి మాకు ఇచ్చినందుకు మేము చాలా అంటే చాలా రుణపడి ఉంటామండి వాళ్ళకు. చాలామంది కూడా మీ వాళ్ళు చాలామంది కూడా డైలీ ఏదో ఒక షాప్కి వెళ్ళి 10 రూపాయలు ఎంతో తీసుకునే వాళ్ళు ఉంటారు. మరి ఇలాంటి వాళ్ళకి ఎలా అనిపిస్తుంది? మరి వారి యొక్క ఆవేదన ఎలా ఉంది? మేమండి ఒక్కొక్క పూట అన్నం తిన్న రోజులు కూడా ఉన్నాయండి. ఎందుకంటే మేము బయటకు వెళ్తేనే మాకు పైసలు అండి. మేము ఏదైనా షాప్ ఓపెనింగ్ ఉంటేనే మేము వెళ్తామండి. ఒక్కొక్క రోజు తినని పరిస్థితి కూడా ఉందండి. మమ్మల్ని అర్థం చేసుకొని వాళ్ళు ముందుకు వచ్చి 4 ముందుకు వచ్చి పెద్దోళ్ళు మాకు ఇచ్చినందుకు చాలా అంటే చాలా థ్యాంక్ యూ అండి. ఈ సరుకులు నెలకు సరిపోయే సరుకులు మాకు ఇచ్చినందుకు చాలా అంటే చాలా థ్యాంక్ యూ అండి. 25 కిలోల బ్యాగ్ రైస్ బ్యాగ్ నెలకు సరిపోయే సరుకులు ఇచ్చిర్రండి మాకు. చాలా అంటే చాలా రుణపడి ఉంటామండి వాళ్ళకు. సరోజ గారు చెప్పండి మేడం, ఎలా అనిపిస్తుంది మీకు? మరి ఒక మారి అయిన సంస్థ ద్వారా మీ దగ్గరికి వచ్చి ఇంత సరుకులు ఇస్తున్నారు కదా, మీ యొక్క ఫీలింగ్ ఎలా ఉంది? ఇప్పుడు దాకా ఇంకా మా దగ్గరికి ఇంకా ఎవరి దగ్గర రాలేదు. ఇప్పుడు వీళ్ళు వచ్చేదానికి మేము చాలా సంతోషపడుతున్నాం. ఎందుకంటే మా గురించి తెలిసిన వాళ్ళు, అర్థం చేసుకున్న వాళ్ళు అన్ని ఆలోచించుకొని మేము వాళ్ళకి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. ఇప్పటిదాకా 44 రోజులు కదా, వ్యవస్థ ఎలా ఉంది? మీ వ్యవస్థ ఎలా అత్తలకుతలం అయిందా, లేకపోతే సాఫీగా జరిగే అవకాశం? బాగా జరిగింది కానీ బట్ ఏంటంటే మేమున్న పరిస్థితిలో కూడా చాలా ఘోరంగా ఉన్నాయి. ఇప్పుడు సార్ చెప్పిన లాగానే కేసీఆర్ గారు మన ఇప్పుడు 1500 ప్లస్ అండ్ రైస్ ఇచ్చారు. తరఫు నుంచి మాకేం లేదు, రేషన్ కార్డ్స్ లేవు. అవి ఉన్నా కూడా మాకు ఏమైనా అవుతుందేమో అని మేము ఆలోచిస్తున్నాం. అవి లేకుండా వీళ్ళు హెల్ప్ చేశారు, అదే మాకు చాలా సంతోషం. మొత్తం ఎంతమంది ఉంటారు ఇక్కడ ఈ ఏరియాలో? ఈ ఏరియాలో ఒక దగ్గర 18 మెంబర్స్ ఉంటాం. ఇప్పుడు 18 మెంబర్స్ వీళ్ళు అందరూ హెల్ప్ చేస్తారు, అది మాకు చాలా. రోజు 25 మందికి ఇచ్చినట్టుగా తెలుస్తుంది. మరి వాళ్ళ యొక్క కృతజ్ఞత ఎలా ఉంటుంది? మరి వాళ్ళ కృతజ్ఞత వాళ్ళు ఏమి ఇది వాళ్ళ మైండ్లో ఏమనుకుంటే అవన్నీ సక్సెస్ కావాలని నేను ఎల్లమ్మ తల్లికి కోరుకుంటున్నానని అనుకుంటున్నాను. మీనాక్షి గారు చెప్పండి, ఈరోజు ఇక్కడ కార్యక్రమం చూస్తే మరి ట్రాన్స్జెండర్ దాదాపు అందరూ కూడా పెద్ద మొత్తంలో సరుకులు ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది కదా, మీరు కూడా తీసుకున్నారు, ఎలా అనిపిస్తుంది? అంటే మాకు ఈ విధంగా ఈరోజు సరుకులనే కాదు, గత 4 రోజుల క్రిందట కూడా మాకు ఇంట్లోకి పాల ప్యాకెట్లు కానీ వాటికి కావలసిన ఖర్చులకు కూడా మాకు ఆర్థిక సహాయంగా, డబ్బుల విషయంలో కూడా ఆర్థిక సహాయపడ్డారు. వీళ్ళే ఈ ఆర్గనైజేషన్, ఈ నియోజకవర్గం వాళ్ళే మాకు చాలా సహాయపడుతున్నారు. ఇప్పటివరకు మేము ఒక ట్రాన్స్జెండర్స్ అయి ఉన్నా కూడా మేము గత 2 నెలల నుంచి ఎన్ని కష్టాలు, ఎన్నో బాధలు పడుకుంటూ ఒక పూట తిని ఒక పూట తినకుండా ఉన్న రోజులు కూడా ఉన్నాయండి. కానీ ఏ నియోజకవర్గాలు కూడా మాకు సహాయపడలేదు. కానీ ఇటువంటి నియోజకవర్గం మాకు సహాయపడ్డది. అలాగే మాకు త్వరలో రాబోయే కాలంలో మాకు 2 BHK ఫ్లాట్స్ కూడా ఇస్తామని వారి నియోజకవర్గం వాళ్ళు మాకు తెలిపారండి. దానికి కూడా మేము మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము. వాళ్ళు అనుకున్నవన్నీ, వాళ్ళ మనసులో ఏమేమి అనుకుంటారో అవన్నీ పైకి రావాలని నా మనస్ఫూర్తిగా, నా హృదయపూర్వకంగా తెలుపుకుంటున్నాను. ఇదని మరి ఈరోజు చిలకానగర్లో ఉన్నటువంటి బీరాబగడ్డలో మరి థర్డ్ జెండర్ వారికి ఇచ్చినటువంటి ఈ యొక్క మ్యారేజ్ సంస్థ ద్వారా మరి చిలకానగర్ ప్రెసిడెంట్ అయినటువంటి బన్నాల ప్రవీణ్ ముదిరాజు గారు, అలాగే చూసినట్లయితే కౌకండ జగన్ గారు, అలాగే బజార్ జగన్ గారు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు ట్రాన్స్జెండర్ మాట్లాడుతూ మరి ఇలాంటి కార్యక్రమం చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. వారి యొక్క మనసులో ఏదైతే జరుగుతుందో అది ఖచ్చితంగా కూడా నెరవేరాలని కోరుకుంటున్నటువంటి కృతజ్ఞతతో వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. చూసినట్టు విధంగా కెమెరామెన్ రాజుతో మీ సురేష్ దండు.